హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు భాను వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వేడి వేడి అన్నంలోకి వేరుశనగల పొడి. ఒక పెనంలోకి 1/2 kg వేరుశనగ గింజల్ని తీసుకుందాము. వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes వేయించుకోవాలి. మొత్తం ప్రాసెస్ 20 minutes అండి. ఒక 10 minutes ఈ మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ బాగా కలబెట్టుకుంటూ ఉండాలండి. ఏమాత్రం దీన్ని స్టవ్ పై నుంచి వేరే పనికి అటు ఇటు వెళ్ళకూడదు. ఎందుకంటే గింజలు మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మాడిపోతే టేస్ట్ మారిపోతుందండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో మనం ఇలా కలబెట్టుకుంటూనే ఉండాలి. అన్ని గింజలు వేడెక్కుతున్నాయి. మంచిగా కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవుతోంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము. పొట్టుడడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మనము ఫ్లేమ్ను తగ్గించేసేయాలండి. లో ఫ్లేమ్కి చేంజ్ చేసేసి ఒక గుప్పిడి ఎండు మిరపకాయలని ఇందులోకి వేసుకుందాము. అంటే ఒక 20 నుంచి 25 మిరపకాయలు వేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో వీటి రెండింటిని కలిపి వేయించుకుందాము. ఈ మిరపకాయల్ని ఇలా గింజలతో పాటు వేయించుకోవచ్చు. లేదంటే వేసవికాలం అయితే బయట కాసేపు ఎండలో ఉంచామంటే మిరపకాయలు చక్కగా వేడెక్కిపోతాయండి. ఇప్పుడైతే ఒకసారి చెక్ చేసుకుందాము గింజల్ని. 5 minutes మళ్ళీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి అన్ని గింజలు ఈజీగా పొట్టుడిపోతున్నాయి. ఏ గింజ పట్టుకున్నా ఇలా ఈజీగా పొట్టుడిపోవాలండి. ఇప్పుడు ఈ పప్పుల్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని కాసేపు చల్లారనిద్దాము. అదే పెనంలోకి 1/2 kg నువ్వులను తీసుకుందామండి. నువ్వులు తెల్ల నువ్వుల నల్ల నువ్వుల అని ఏమీ లేదండి. మన ఇష్టం ఏ నువ్వులైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1/2 kg నల్ల నువ్వులు తీసుకున్నాను. దీన్ని లో ఫ్లేమ్లో ఒక 3 minutes to 5 minutes వేయించుకోవాలండి. వీటిని గానీను కలబెడుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. వేరుశనగ పప్పులోను నువ్వుల్లోనూ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా రెండు ఆయిల్ సీడ్సే. ఆయిల్ సీడ్స్ అని మనం ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇది గుడ్ ఫ్యాట్స్ అండ్ 100% కొలెస్ట్రాల్ ఫ్రీ అండి. సో మనం మన డైట్లోకి ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు నువ్వులు కూడా వేడెక్కాయి. స్టవ్ బంద్ చేసేసుకొని ఈ మిరపకాయలకు ఉన్న తొడిమెలన్నీ గిల్లేసుకుందాము. మిరపకాయలని ఫస్ట్ జార్లో వేసేసుకొని ఒక 3-4 rounds వేసుకున్నామంటే ఇలా పౌడర్ అయిపోతుందండి. ఆ తర్వాత మనం ఈ గింజల్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. నేను ఎప్పుడు మీకు మాట చెప్తూ ఉంటాను కదా, ఏ ఫుడ్నైనా కానీ మనము లిమిట్గా తీసుకోవాలని. మరి ఇప్పుడు కూడా నేను అదే చెబుతున్నానండి. మిత ఆహారం సుఖనిద్ర అని. ఇవన్నీ మనకు మంచి మాటలండి. అప్పుడప్పుడు వింటూనే ఉండాలి. వింటూ ఉంటే మోటివేట్ అవుతాం ఈజీగా. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు కూడా వేసేసుకొనేసి మిక్సీని పట్టేద్దామండి. ఒక 4 rounds, 2 rounds క్లాక్ వైజ్, 2 rounds యాంటీ క్లాక్ వైజ్ వేసుకున్నారంటే మనకు పౌడర్ అన్నది చాలా మెత్తగా రాకుండా కొంచెం బరకగా రవ్వ టైప్ వస్తుంది. చూడండి ఇలాగన్నమాట. కొంచెం పౌడర్ని మిక్సీ జార్లో అలాగే ఉంచేసుకొని వెల్లుల్లి రెబ్బల్ని కొన్ని యాడ్ చేసి ఒక రౌండ్ మిక్సీ పట్టేద్దామండి. నేనైతే ఇక్కడ పెద్ద సైజు 3 వెల్లుల్లి తీసుకున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీరు ఇంకా కొంచెం ఎక్కువైనా కూడా తీసుకోవచ్చు. దీన్ని ఈ పౌడర్ని ఇప్పుడు మొత్తంలోకి వేసేసి బాగా మిక్స్ చేసేసి ఒక డబ్బాలోకి తీసేసుకుందాము. వీటిని క్రమం తప్పకుండా మన డైట్లో వాడుకుంటే బ్లడ్ షుగర్స్ని కంట్రోల్ చేస్తుంది. కీళ్ళ నొప్పులని, కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఎంతండి, రోజుకి 2-3 స్పూన్లు అంటే ఇంచుమించు 50 grams పొడిని తింటామన్నమాట. వేడివేడి అన్నంలోకి 2 స్పూన్లు వేసుకున్నామా, 2 స్పూన్లు నెయ్యి వడ్డించుకున్నామా, ఓ 2 ముద్దలు తింటే సరి. ఆ తర్వాత మీకు నచ్చిన కూరతో ఇక మీ ఇష్టం. ఈ పప్పులకి వెల్లుల్లి తోడై ఆ ఫ్లేవర్ అద్దరిపోతుందండి. ఇంకా రుచి అంటారా, అమోఘం అండి. మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకొనేసి రోజు మీ డైట్లో చేర్చుకొని ఆరోగ్యకరమైన ఫుడ్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.